అటు ఇటు మారే రాజకీయ నాయకులను చూస్తున్నారు. రాజకీయ పార్టీలు కలిసి ప్రయాణం చేద్దాము అనుకున్న వాళ్ళని చూస్తున్నారు. రాజకీయ పార్టీల్లో అధినేతలు ఊసరవల్లి కంటే చాలా అంటే ఊసరవల్లి అనే పేరు కూడా చాలా చిన్నదిగా కనపడేటువంటి ఒక కొత్త రంగులు వేసుకొని కొత్త రూపాలతోటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ అధ్యక్షులు వస్తున్నారు. రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తాము, చాలా అద్భుతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే రాజకీయ నాయకులు కొందరైతే, చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాము, మాకే మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్పేటువంటి రాజకీయ నాయకులు కొంతమంది. రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీలుగా ఎవరు ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నా, ఎవరు ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఆ పార్టీతోటి వెళ్ళాలి అని అనుకున్నా కూడా దాన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా కలిసి పోటీ చేయాలి అనుకోవటం ప్రజాస్వామ్యంలో తప్పని నేనైతే అనుకోవటంలా. అయితే రాజకీయ పార్టీలుగా ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు ఈ వాగ్దానాల విషయంలో రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాననుకోండి, నేను ఈరోజు వరకు ఒక ఎమ్మెల్యేనో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటో లేకపోతే అవ్వలేదు. జయభీమరావు భారత్ పార్టీని ఒక పార్టీ పెట్టుకున్నాం. ఈ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలుగా మేము ఏదైనా రాజకీయ పార్టీ దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే సందర్భంలో ప్రజలను మనం ఏం అడుగుతాము, మేమేం అడిగే అర్హత మాకుంది అంటే, అమ్మ మేము ఈరోజు వరకు ఏ ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేము, ఈరోజు వరకు ఏ రాజకీయ పదవులు మేము పొందలేదు, మేము ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసి ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆ రాజకీయ పార్టీ ద్వారా రాజకీయాలు చేయాలి అని ఒక అడుగేస్తున్నాము. రాజకీయాలు చేయాలని ఒక అడుగేసేటప్పుడు ఈ అడుగుకు కొద్దిగా ఊపిరివ్వండి, మాకు గనక అధికారం ఇచ్చినా, మాకు గనక ఒక ఎమ్మెల్యే పోస్టో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోస్టో లేకపోతే మా పార్టీలో కొంతమంది వ్యక్తుల్ని గెలిపిస్తే అలాంటి వ్యక్తులు అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేస్తాము, రాష్ట్రాన్ని బాగు చేస్తాము, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తాము, రాష్ట్రంలో విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇస్తాము, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చక్కగా పరిపాలిస్తాము, కరప్షన్ లేని సొసైటీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలని